సముద్రంలోకి వృధాగా పోతున్న నీటి కోసం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య ఎందుకు గొడవలు జరుగుతున్నాయో అర్థం కావడం లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. గోదావరి మిగులు జలాల వినియోగంపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అనవసరమైన వివాదాలకు తావులేదని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా రాయవరం గ్రామంలో రైతులకు పట్టాదారు పాస్బుక్లు పంపిణీ చేసిన అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుపై తెలంగాణ వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలు, అలాగే రాయలసీమ ఎత్తిపోతల పథకంపై కొనసాగుతున్న వివాదాలను ప్రస్తావించిన చంద్రబాబు, కొందరికి నీళ్లు అవసరం లేకుండా కేవలం వివాదాలే కావాలన్నట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. నీటి వనరుల విషయంలో రాజకీయాలు చేయడం వల్ల రైతులకు, రాష్ట్రానికి ఎలాంటి లాభం ఉండదని స్పష్టంగా చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో తాను ఎలాంటి రాజీ పడే ప్రసక్తే లేదని, అయితే వివాదాల మార్గం కాకుండా పరస్పర సహకారంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ప్రతి ఏటా సుమారు 300 టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలోకి వృధాగా పోతున్నాయని, ఆ నీటిని సద్వినియోగం చేసుకుంటే రాష్ట్రంలో కరువు అనే మాటే ఉండదని చంద్రబాబు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే గోదావరి పరివాహక ప్రాంతంలో పాటు ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతంలో కూడా నీటి సమస్యలు శాశ్వతంగా పరిష్కారం అవుతాయని చెప్పారు. పోలవరం నుంచి విశాఖపట్నం వరకు, అక్కడి నుండి వంశధార వరకు నీటిని తరలించే ప్రణాళికలు ఉన్నాయని వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఆంధ్రప్రదేశ్కే కాకుండా తెలంగాణ కూడా గోదావరి మిగులు జలాలను వినియోగించుకోవచ్చని చంద్రబాబు స్పష్టంగా చెప్పారు. నీటి వనరులను పంచుకునే విషయంలో పరస్పర అవగాహనతో ముందుకు వెళ్లాలని సూచించారు. గతంలో పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను కృష్ణానదికి తరలించడం వల్లే రాయలసీమకు నీరు అందించగలిగామని గుర్తు చేశారు. ఆ నీటి ప్రభావంతోనే రాయలసీమ ప్రాంతం ప్రస్తుతం హార్టికల్చర్ హబ్ గా మారుతుందని చెప్పారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, నీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తే వ్యవసాయంతో పాటు పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని చంద్రబాబు అన్నారు. వివాదాలతో కాలం వృధా చేయకుండా అభివృద్ధిపై దృష్టి పెట్టాలని, నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడమే రాష్ట్రాల భవిష్యత్తుకు మార్గమని ఆయన తన ప్రసంగంలో స్పష్టం చేశారు.